భగవంతుడు మనకు ఎలా కనిపిస్తాడు అనే అంశాన్ని ఒక చిన్న కథ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కథని శ్రీ రామకృష్ణ పరమహంసుల వారు చెప్పినట్టుగా మనకు తెలుస్తుంది. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒకసారి ఒక శిష్యుడు తన గురువును, స్వామి, భగవంతుణ్ణి నేను ఎలా చూడగలనో చెప్పండి అని ప్రశ్నించాడు. అప్పుడు ఆ గురువు, నాయనా నాతో రా చెబుతాను అని చెప్పి ఆ శిష్యుణ్ణి ఆయన చెరువు దగ్గరికి తీసుకువెళ్ళారు. చెరువులో వాళ్ళిద్దరూ స్నానానికి దిగారు. శిష్యుడు నీళ్ళల్లో మునగగానే గురువు అకస్మాత్తుగా శిష్యుడి తలను నీళ్లలో అదిమిపెట్టి కొన్ని క్షణాల తర్వాత వదిలిపెట్టారు. పాపం శిష్యుడు ఊపిరాడక గిలగిలలాడుతూ తల పైకెత్తి నిలబడ్డాడు. గురువు అతన్ని చూసి, అబ్బాయి, నీళ్ళల్లో ఉన్నప్పుడు నీకెలా అనిపించింది అని అడుగుతాడనమాట. శిష్యుడు, స్వామి, అప్పుడు నేను చనిపోతున్నట్లుగా అనిపించింది అని చెప్పి చెప్తాడు. ఉక్కిరి బిక్కిరి అయ్యాను, ఊపిరాడక తన్నుకున్నాను అని చెప్పి బదులు చెప్తాడు. అప్పుడు గురువు అతనితో, నాయనా, ఎప్పుడైతే భగవంతుని కోసం నువ్వు అటువంటి వ్యాకులత నీకు కలుగుతుందో ఆ తర్వాత నీవు ఎక్కువ కాలం వేచి చూడాల్సిన అవసరం లేదు, త్వరలోనే భగవంతుని దర్శనం అవుతుంది అని చెప్పి నీవు తెలుసుకోవచ్చు అని చెప్పి చెప్తాడనమాట. ఈ కథ విన్నారు కదా, శ్రీ రామకృష్ణ పరమహంస గారు చెప్పినటువంటి కథ. ఎప్పుడైతే భగవంతుని పట్ల మనం అంతటి వ్యాకులతని పెంచుకుంటామో అప్పుడు త్వరగా భగవంతుడు మనకి దర్శనమిస్తాడు. మరిన్ని ఆసక్తికరమైన అంశాలని మనం తదుపరి వీడియోలో తెలుసుకుందాం.